बाबा की जय। नमो मेरु बाबा अवतार, नमो देव देवा प्रभु, नमो मेरु बाबा अवतार, नमो देव देवा। अपार दिव्या कृपा सागर, अपार दिव्या कृपा सागर, सकल चराचर जगदोद्धार, सकल चराचर जगदोद्धार। नमो मेरु बाबा अवतार, नमो देव देवा प्रभु, नमो मेरु बाबा अवतार, नमो देव देवा। जोहारुलिवे श्री मेहरु बाबा, जोहारुलिवे श्री मेहरु बाबा। माहिनी जनिंचिन मानव रूप, माहिनी जनिंचिन मानव रूप। इह परानंद जीवनमेव, इह परानंद जीवनमेव। भव भय भंजन परम पावन, भव भय भंजन परम पावन। नमो मेरु बाबा अवतार, नमो देव देवा प्रभु, नमो मेरु बाबा अवतार, नमो देव देवा। अज्ञानांधत अंतमु చేసి, अज्ञानांधत अंतमु చేసి। दिव्य विज्ञान दृष्टिन संगी, दिव्य विज्ञान दृष्टिन संगी। आरिषेड्वर्गमु अंतरिंपगा, आरिषेड्वर्गमु अंतरिंपगा। अव्यय मोक्षं वनुग्रहिंपु, अव्यय मोक्षं वनुग्रहिंपु। नमो मेरु बाबा अवतार, नमो देव देवा प्रभु, नमो मेरु बाबा अवतार, नमो देव देवा। अवतार मेहर बाबा की जय। सर्वशक्तिमय भगवान सुधाकर पाठ। अवतार मेहर बाबा की जय। सर्वशक्तिमय भगवान मेहरबान, सर्वलोकेश अवतार मेहरबान। सर्व आत्मा रखिवे परमात्मा, सर्व हृदय जुड़िवे आत्मा। सर्वशक्तिमय भगवान मेहरबान, सर्वलोकेश अवतार मेहरबान। सर्व आत्मा लखिवे परमात्मा, सर्व हृदय जुड़िवे आत्मा। रामुडनीवे कृष्णुडनीवे महामधुरीवे कैस प्रभो। रामुडनीवे कृष्णुडनीवे महामधुरीवे कैस प्रभो। दिव्य प्रेम स्वरूप मेहरबान, दिव्य प्रेम अवतार मेहरबान। दिव्य ज्ञानानंद प्रेम सागर, दिव्य प्रेमानुभूति प्रदायक। सर्वशक्तिमय भगवान मेहरबान, सर्वलोकेश अवतार मेहरबान। सर्व आत्मा
मेहर दिनेश अवतार मेहर बाबा की जय। दिनेश अवतार मेहर बाबा की जय। पर ब्रह्म परमात्मवनु निन्नु गन्नति पर ब्रह्म परमात्मवनु निन्नु गन्नति दर्शयानि राणि श्रीरूपानुలు दर्शयानि राणि श्रीरूपानुలు యథాగణ్యులురా మేరు బాబా
శుభోదయములో బాలుడై దైవము శుభోదయములో బాలుడై దైవము అవతరించెతానై మేలుకొల్పగా అవతరించెతానై మేలుకొల్పగా పునాపురములో శుభోదయములో బాలుడై దైవము శుభోదయములో బాలుడై దైవము అవతరించెతానై మేలుకొల్పగా అవతరించెతానై మేలుకొల్పగా ఎవరెవరో దివ్య సుందరాంగులు ఎవరెవరో దివ్య సుందరాంగులు ఏల వచ్చినారి శుభోదయములోన ఏల వచ్చినారి శుభోదయములోన పరాపరునికే ఊయలు గింజగా పరాపరునికే ఊయలు గింజగా గంధకులే ఏగు తెచ్చినారే గంధకులే ఏగు తెచ్చినారే పునాపురములోన శిరీంద్రనయుడై బాబా పునాపురములోన శిరీంద్రనయుడై బాబా దివ్యకాంతితోనే ప్రకాశించుచుండే దివ్యకాంతితోనే ప్రకాశించుచుండే శుభోదయములో బాలుడై దైవము శుభోదయములో బాలుడై దైవము అవతరించెతానై మేలుకొల్పగా అవతరించెతానై మేలుకొల్పగా ఎంత దివ్యకాంతి చూడనైతి నేను ఎంత దివ్యకాంతి చూడనైతి నేను కోటి సూర్యకాంతినే మించిపోయెనమ్మా కోటి సూర్యకాంతినే మించిపోయెనమ్మా దివ్య తేజము నాటిది నేటిది దివ్య తేజము నాటిది నేటిది రామకృష్ణ జీససాది మహాతేజము రామకృష్ణ జీససాది మహాతేజము పునాపురములోన శిరీంద్రనయుడై బాబా పునాపురములోన శిరీంద్రనయుడై బాబా దివ్యకాంతితోనే ప్రకాశించుచుండే దివ్యకాంతితోనే ప్రకాశించుచుండే శుభోదయములో బాలుడై దైవము శుభోదయములో బాలుడై దైవము అవతరించెతానై మేలుకొల్పగా అవతరించెతానై మేలుకొల్పగా మాట ఇచ్చినానని మరల వచ్చెనేమో మాట ఇచ్చినానని మరల వచ్చెనేమో మరే కారణమో కలిసి వచ్చెనేమో మరే కారణమో కలిసి వచ్చెనేమో పంచ సద్గురులు ఇలను పాలించగా పంచ సద్గురులు ఇలను పాలించగా పతిత పావనారమ్మని అర్థించినారే పతిత పావనారమ్మని అర్థించినారే
పురములోన శ్రీతనయుడై బాబా పురములోన శ్రీతనయుడై బాబా దివ్యకాంతితోనే ప్రకాశించుచుండే దివ్యకాంతితోనే ప్రకాశించుచుండే శుభోదయములో బాలుడై దైవము శుభోదయములో బాలుడై దైవము అవతరించెతానే మేలుకొల్పగా అవతరించెతానే మేలుకొల్పగా అవతరించెతానే మేలుకొల్పగా అవతరించెతానే మేలుకొల్పగా अवतार मेहर बाबा की जय मेहर विकी बाप family. अवतार मेहर बाबा की जय मेहर बाबा मेहर बाबा मेहर बाबा मेहर बाबा मेहर बाबा मेहर बाबा मेहर बाबा
अवतार मेहर बाबा की जय। 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 जय बाबा। बर्थडे सन पार्वती टीचर पीएन कॉलोनी अवतार मेहर बाबा की जय। जय बाबा प्रेज टीचर। अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। ओ पर्वतिगा सर्वपोषक सर्वरक्षक నీవు ఆదియును అంతమును లేనివాడవు అద్వయుడవు నిరుపమానుడవు నీ ప్రమాణమెవ్వరును ఎరుంగనేరరు నీవు వర్ణము నామము రూపము గుణములు లేనివాడవు నీవు అపరిమితుడవు గంభీరుడవు ఊహాతీతుడవు భావనాతీతుడవు శాశ్వతుడవు నాశము లేనివాడవు నీవు అవిభాజ్యుడవు దివ్య చక్షువులతో కాని నిన్నెవ్వరును చూడగలరు నీవు ఎల్లప్పుడూ ఉండివి నీవు ఎల్లప్పుడూ ఉన్నావు నీవు ఎల్లప్పుడూ ఉందువు నీవు అంతటను కలవు నీవు అన్నింటనున్నావు మరి నీవు అంతటికి అన్నింటికి ఆవరణుందు నీవు ఆకాశమున గలవు పాతాళమున గలవు నీవు వ్యక్తుడవు అవ్యక్తుడవు అన్ని భూమికలందున్నావు అన్ని భూమికలకు అతీతుడవు నీవు మూడు లోకములలో ఉన్నావు ముల్లోకములకు ఆవల కూడా ఉన్నావు నీవు అగోచరుడవు స్వతంత్రుడవు నీవు సృష్టికర్తవు ప్రభులకు ప్రభుడవు అందరి మనస్సులను హృదయములను ఎరిగినవాడవు నీవు సర్వశక్తివంతుడవు సర్వవ్యాపిడి నీవే అనంత జ్ఞానము అనంత శక్తియు అనంత ఆనందము నీవు జ్ఞాన సాగరుడవు సర్వజ్ఞుడవు అనంత జ్ఞానివి త్రికాల వేదివి జ్ఞానమే నీవు నీవు సర్వదయాళుడవు నిత్య శుభంకరుడవు నీవు ఆత్మలకెల్ల ఆత్మవు అనంత గుణ విశిష్టుడవు నీవు సత్య జ్ఞాన ఆనందముల త్రిమూర్తివి నీవే సత్యమునకు మూలము ప్రేమ మహాసాగరుడవు నీవు పురాణ పురుషుడవు సర్వోన్నతుడవు నీవు ప్రభుడవు పరమేశ్వరుడవు నీవు పరుడవు పరాత్పరుడవు నీవు పరబ్రహ్మవు అల్లా ఇలాహి ఇస్లాం అహురమజ్దా ప్రియతముడైన భగవంతుడవు నీవు ఈజత్ అనబడు ఏకైక పూజ్యుడవు ఓం పరబ్రహ్మ పరమాత్మ యా యజ్దాన్ లా ఇలాహ ఇల్లిల్లాహ్ ఓ గాడ్ ఫాదర్ ఇన్ హెవెన్ పరమ దయానిధివకు ఓ ఈశ్వర మా పాపములన్నింటికి మేము పశ్చాత్తాపపడుచున్నాము అసత్యము అధర్మము అపవిత్రము అగు మా ప్రతి తలంపునకు మేము పశ్చాత్తాపపడుచున్నాము పలికి ఉండరాని పలికిన ప్రతి మాటకును చేసి ఉండరాని చేసిన ప్రతి చేతకును మేము పశ్చాత్తాపపడుచున్నాము స్వార్థముచే ప్రేరేపింపబడిన ప్రతి పలికిని ప్రతి మాటకును ప్రతి తలంపునకును ద్వేషముచే ప్రేరేపింపబడిన ప్రతి పలికిని ప్రతి మాటకును ప్రతి తలంపునకును మేము పశ్చాత్తాపపడుచున్నాము ముఖ్యముగా కామముతో కూడిన
మా ప్రతి తలంపునకు కామ ప్రేరితమగు మా ప్రతి చేతకును పలికిన ప్రతి అమృతమునకు సమస్త కపట వర్తనమునకు ఆడి తప్పిన ప్రతి వాగ్దానమునకు సమస్త పరనిందలకు పరోక్ష నిందలకు మేము పశ్చాత్తాపపడుచున్నాము. ఇంకనో ముఖ్యముగా కూడా పరులకు నాశనమున కూర్చున్నట్టి మేము చేసిన ప్రతి పనికిని ఇతరులకు బాధ కలుగజేసిన మేమాడిన ప్రతి మాటకును చేసిన ప్రతి చేతకును ఇతరులకు బాధ కలుగవలెనని మేము కోరిన ప్రతి కోరికను మిక్కిలి పశ్చాత్తాపపడుచున్నాం. అపార దయానిధివగు ఓ ఈశ్వర, మేము చేసిన ఈ పాపములన్నింటికి క్షమింప వేడుకొనుచున్నాము. తలపులలో, మాటలలో, చేతలలో నీ ఇచ్ఛానుసారము చేయదానక నిరంతరము విఫలమగుచున్న మమ్ములను క్షమింప వేడుకొనుచున్నాము. ప్రియ దైవమా, నిన్ను అధికాధికముగా ప్రేమించున్నట్లును ఇంకనూ అధికముగా నీతో ఐక్యమగునంతటి అర్హత కలవారమగునంత వరకును నిన్నింకనూ అధికముగా ప్రేమించున్నట్లుగా మాకందరకు సహాయము చేయుము. మరియు చిట్ట చివరి వరకు బాబా కొంగును దృఢముగా పట్టుకొని ఉండుటకై మాకందరకు సహాయం చేయుము. అవతార్ మెహర్ బాబా కీ జై. హారతి మండలి వాణి గారు భుజావతి. Bye.
దేవ జయ శ్రీరామ్. बाबा की जय। దేవాది దేవా ప్రేమ స్వభావ ప్రభో మేరు బాబా ప్రియతమా మనసు హారతి దే ప్రియతమా మనసు హారతి దే దేవాది దేవా ప్రేమ స్వభావ ప్రభో మేరు బాబా ప్రియతమా మనసు హారతి దే ప్రియతమా మనసు హారతి దే ప్రేమ జ్యోతి మా హృది వెలిగించు కామ క్రోధముల మది తొలగించు ప్రేమ జ్యోతి మా హృది వెలిగించు కామ క్రోధముల మది తొలగించు కామను వీడక నిన్ను ప్రేమించు కామను వీడక నిన్ను ప్రేమించు మము కరుణించవయ్యా ప్రియతమా మనసు హారతి దే ప్రియతమా మనసు హారతి దే దేవాది దేవా ప్రేమ స్వభావ ప్రభో మేరు బాబా ప్రియతమా మనసు హారతి దే ప్రియతమా మనసు హారతి దే నీ దివ్య నామమే మదిని స్మరించు నీ దివ్య రూపమే హృది విలపించు నీ దివ్య నామమే మదిని స్మరించు నీ దివ్య రూపమే హృది విలపించు నీ దివ్య పదములే ఆరాధించు నీ దివ్య పదములే ఆరాధించు మము కరుణించవయ్యా ప్రియతమా మనసు హారతి దే ప్రియతమా మనసు హారతి దే దేవాది దేవా ప్రేమ స్వభావ ప్రభో మేరు బాబా ప్రియతమా మనసు హారతి దే ప్రియతమా మనసు హారతి దే అహంకారము హారతి కాగా ఇహమే పరమై ప్రకాశించగా అహంకారము హారతి కాగా ఇహమే పరమై ప్రకాశించగా పాహి శరణు సాయుధ్యము పొందగా పాహి శరణు సాయుధ్యము పొందగా మము కరుణించవయ్యా ప్రియతమా మనసు హారతి దే ప్రియతమా మనసు హారతి దే దేవాది దేవా ప్రేమ స్వభావ ప్రభో మేరు బాబా ప్రియతమా మనసు హారతి దే ప్రియతమా మనసు హారతి దే ప్రియతమా మనసు హారతి దే दानिले बाबा की जय। జై బాబా. ఇప్పుడు కైలాసగిరి నుంచి బరాటం పార్వతి ఆంటీ గారు. దయచేసి అందరూ శ్రద్ధగా
बाबा अवतार वेंकट बाबा की जय। अवतार वेंकट बाबा की जय। अवतार वेंकट बाबा की जय। कैलासगिरी मंदिर पूना नगरी पूना नगरी कहलासपुरी की अरुदंची
జయ బాబా. కేక్ కటింగ్ ఎల్ రామకృష్ణ గారు మిస్సెస్ ఎల్ మంగ గారికి అవకాశం ఇచ్చారు బాబా. జయ బాబా రండి. అవతార్ మెహర్ బాబా की जय. బర్త్డే సాంగ్ పార్వతి టీచర్ రండి. अवतार मेहर बाबा की जय. 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 अवतार में बाबा की जय. अवतार में बाबा की जय. अवतार में बाबा की जय. अवतार मेहर बाबा की जय. अवतार मेहर बाबा की अवतार मेहर बाबा की अवतार मेहर बाबा की जय. अवतार मेहर बाबा की अवतार मेहर बाबा की जय. अवतार मेहर बाबा की जय. हैप्पी बर्थडे टू यू. अवतार में बाबा बाबा. हैप्पी बर्थडे टू यू. अवतार में बाबा. हैप्पी बर्थडे टू यू. अवतार में बाबा बाबा. हैप्पी बर्थडे टू यू. अवतार में बाबा. सजा
మా ఆచార్యుల శ్రీనివాసరావు గారు. షెరియాజీ శ్రీనివారుల నోము పంటగా. నోము పంటగను మేరు బాబా మౌలావతారుడు మహిజనించెను మేలు కొల్పగను ఈ మహిజనించెను మేలు కొల్పగను శరీరాలు శరీను వారుల నోము పంటగను మేరు బాబా మౌలావతారుడు మహిజనించెను మేలు కొల్పగను ఈ మహిజనించెను మేలు కొల్పగను విశ్వభారము మోయనల్గ విశ్వవిముని చేరి చతురు పంచకం విశ్వభారము మోయనల్లగ విశ్వవిముని చేరి సద్గురు పంచకం. విన్నవింప ప్రసన్నుడై ఇలా అవతరించె శ్రీను పాలుకనుజుడై విన్నవింప ప్రసన్నుడై ఇలా అవతరించె శ్రీను బాలకనుజుడై. శరీరాలు శరీను పాలుల నోము పంటగను మేరు బాబా మౌనావతారుడు మహిజనించెను మేలు కొల్పగను ఈ మహిజనించెను మేలు కొల్పగను. యుగయుగంబున అవసరంబున జగతిపై జనించునాతడు మనుడై యుగ యుగంబున అవసరంబున జగతిపై జనించునాతడు మనుజుడై. జగతిలో ప్రతి హృదయమంబున ప్రేమ బీజము నాటి కలిగే ప్రసన్నుడై ప్రగతిలో ప్రతి హృదయమందున ప్రేమ బీజము నాటి జనించే ప్రసన్నుడై. శరీరాలు శరీను వాలుల నోము పంటగను మేరు బాబా మౌనావతారుడు మహిజనించెను మేలు కొల్పగను ఈ మహిజనించెను మేలు కొల్పగను. అహంకారము ననచునాతడు ఇహపరాధమునిచ్చునాతడు ఎవరికి అహంకారము ననచునాతడు ఇహపరాధమునిచ్చునాతడు ఎవరికి. సర్వము తాననచునమ్మి ఆశ్రయించిన వారికి తన శరణు కోరిన వారికి సర్వము తానను చూడమ్మి ఆశ్రయించిన వారికి తన శరణు కోరిన వారికి. శరీరాలు శరీను వాలుల నోము పంటగను మేరు బాబా మౌలావతారుడు మహిజనించెను మేలు కొల్పగను ఈ మహిజనించెను మేలు కొల్పగను ఈ మహిజనించెను మేలు కొల్పగను. మెహర్ శశాంక్ ప్రేమయే రూపమై పొడుము వెలిసిన. अवतार में बाबा की जय। प्रेमये रूपमय पुडमि వెలసిన వేళ వేయి కన్నులు చాలునా అందము చూడగా వేయి నాల్కలు చాలునా ఆ తేజము పొగడగా ఆ నగము ఆ మోము ఏమని పాడను కనుల పంట
పండుగ కాదా ఏమని పాడను కనుల పండుగ కాదా ప్రేమయే రూపమై పుడమి వెలసిన వేళ ప్రేమయే రూపమై పుడమి వెలసిన వేళ వేయి కన్నులు చాలునా ఆనందము చూడనా వేయి నాలుకలు చాలునా ఆ
పండువ కాదా ఏమని పాడను కనుల పండువ కాదా మా హృదయ మందిరము తెరచి ఉంచినామయ్యా మా హృదయ మందిరమును తెరచి ఉంచినామయ్యా మా మనసును నీ మడుగిడ పరిచి ఉంచినామయ్యా మా మనసును నీ మడుగిడ పరిచి ఉంచినామయ్యా నేరుగా నడిచి వచ్చి నేరుగా నడిచి వచ్చి హృదయ సీమలేలు కొనగా కోరదమో నిను మేము మనసారమే ప్రభు కోరదమో నిను మేము మనసారమే ప్రభు ప్రేమ సామ్రాజ్య విభో ప్రేమ సామ్రాజ్య విభో ప్రేమయే రూపమై పుడమిగల సినవేళ ప్రేమయే రూపమై పుడమిగల సినవేళ వేయి కన్నులు చాలునా అందము చూడగా వేయి నాకలు చాలునా ఆ తేజము పొగడగా ఆనందము ఆమోము ఏమని పాడను కనుల పండుగ కాదా ఏమని పాడను కనుల పండుగ కాదా ఏమని పాడను కనుల పండుగ కాదా అకాల్ మెహర్ की जय మెహర్ హరీష్ బహుపుణ్య దినం अवतार मेहर बाबा की जय बहु पुण्य दिनमु नी जन्म दिनमु ओ प्रेम रूपा श्री
దినము బహు పుణ్య దినము నీ జన్మదినము బహు పుణ్య దినము నీ జన్మదినము యేసుడైనా పరమేశుడైనా యేసుడైనా పరమేశుడైనా అయోధ్యావాసుడైనా యేసుడైనా పరమేశుడైనా అయోధ్యావాసుడైనా మౌనవతారుడు శ్రీ మేరు దేవుడైనా ఒక్కడే ఒక్కడే ని తెలియు వేళ బహు పుణ్య దినము నీ జన్మదినము బహు పుణ్య దినము నీ జన్మదినము ఓ ప్రేమ రూప శ్రీ మేరు దేవా ఓ ప్రేమ రూప శ్రీ మేరు దేవా బహు పుణ్య దినము నీ జన్మదినము బహు పుణ్య దినము నీ జన్మదినము బహు పుణ్య దినము నీ జన్మదినము అవతార్ మెహర్ బాబా की जय స్వాతి అదిగా దిగు अवतार में है बाबा की जय అదిగదిగో రుదించే అవతారం అదిగదిగో రుదించే అవతారం అది దేవదేవుని అవతారం దైవీ మానవుని అవతారం దైవీ మానవుని అవతారం శ్రీ మెహరు దేవుని అవతారం శ్రీ మెహరు దేవుని
అనుదినము అనుక్షణము అందుకొను శ్రీ మెహరునామం నిరతమున స్మరణమున తిలకించు ఆ సన్నిధానం అనుదినము అనుక్షణము అందుకొను శ్రీ మెహరునామం నిరతమున స్మరణమున తిలకించు ఆ సన్నిధానం మునులు పొందలేని ముక్తి ప్రేమికులకు ఇచ్చునట్టి ప్రేమావతారం భక్తి కన్న ప్రేమ మిన్న దివ్యమైన గాన శక్తి మెహరావతారం 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 అదిగదిగో అరుదించే అవతారం అదిగదిగో అరుదించే అవతారం అది దేవదేవుని అవతారం దైవీ మానవుని అవతారం దైవీ మానవుని అవతారం శ్రీ మేరుదేవుని అవతారం శ్రీ మేరుదేవుని అవతారం అదిగదిగో అరుదించే అవతారం అవతార్ మెహర్ బాబా కీ జై జై బాబా. రంగపతి గారు బాబా వారి జన్మదినోత్సవం సందర్భంగా 2 విషయాలు చెప్పవలసిందిగా కోరుచున్నాను. अवतार मेहर बाबा की అవతార్ మెహర్ బాబా కి జై. ఈరోజు బాబా జన్మదిన సందర్భంగా చాలా ఆనందంగా ఉంది. చక్కగా ప్రేమికులందరూ కూడా సమయానికి ఇంకా ముందే మనం 4:30 కంటే 4:30 ముందే 4:15కి వచ్చి క్యూ వచ్చింది. అప్పటికే ఆ క్యూలో అంతే. చూడండి, బాబా మీద పూర్వం ఈ కొవ్వొత్తులు నుండిపోతుండేవి. దానికి ఇప్పటికి మన 5 ఏళ్ళకి కంప్లీట్ గా 132 కొవ్వొత్తులు కంప్లీట్ అయిపోయి. అంటే బాబా వర్క్ ఎలా జరుగుతుందా అని చూడండి. ఎగ్జాంపుల్, బాబా పర్యటన చేసినప్పుడు మన ఆంధ్రాలోనే ఈ ప్రజా దర్శన కార్యక్రమంలో ఈ అరటి పళ్ళు ఎక్కువ ఉండేవి ఎదురు ప్రాంతంలో. ఆ అరటి గెలలు విపరీతంగా వస్తే అరటి పళ్ళు ఒక్కొక్కడికి పంచేవారు. ఆ అరటి పళ్ళు ప్రతి వాడికి ఒక్కొక్క అరటి పండు ఇచ్చారు. బాబా ఏం చెప్పారంటే, ఈ అరటి పళ్ళు పుచ్చుకున్న వాళ్ళు మళ్ళీ జన్మలో నా దగ్గరికి వచ్చి నా సేవ చేస్తారు అన్నారు. ఆ విధంగానే ఇది ఎగ్జాంపుల్ ఏం లేదు. ఇప్పుడు అమ్మాయి ఉంది, అది చూస్తే చిన్న ఎంత వేస్తుంది, తాళం వేస్తుంది, దళం వేస్తుంది, బాబా వేస్తుంది. అది ఏంటంటే వీళ్ళందరినీ బాబా సెలెక్ట్ చేసి బనానా వాలాస్ అని పేరు పెట్టాడు వాళ్ళకి. ఆ బనానా వాలాస్ ఇప్పుడు వచ్చిన పిల్లలందరూ కూడా ఆ బనానా వాలాస్ కాబట్టి కార్యక్రమాలు కూడా మనం చెప్పక్కర్లేదు. చాలా ఉధృతంగా, చాలా బ్రహ్మాండంగా కార్యక్రమాలు చేస్తున్నారు. ఎవరు ఏ పని చేయాలో మనం చెప్పక్కర్లేదు. ఆ పనులన్నీ చేసుకొని ఆ ఉత్సాహంతో ప్రతివాడు వర్క్ చేయాలి, బాబా సేవ చేయాలనేటువంటి తప్పన ఉన్నదే అది బాబా యొక్క మేనిఫెస్టేషన్ పీరియడ్ యొక్క లక్షణం. బాబా ముందు ఇంకా ప్రతి వ్యక్తి కూడా బాబా ప్రేమికుడై తీరవలసిందే, ఇంకొక మార్గం లేదు. మొత్తం ప్రపంచం అంతా కూడా మెహర్ బాబా 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 తప్ప మరొకటి రాదు. అది స్టార్ట్ అయిపోయింది ఇప్పుడు. అంతే ఇప్పుడు ఎక్కడ పిల్లలు చూడండి, ఏ చిన్న పిల్లలు చూడండి, వాళ్ళందరూ కూడా బాబా దగ్గరికి వచ్చి ఆ పాదాలు పట్టుకోవడానికి వస్తారు, ఆ మెడ ఎక్కడానికి చూస్తారు, ఏదంటే వాళ్ళు పట్టుకుంటారు. అలాగా బాబా వాళ్ళందరినీ కూడా తయారు చేసి రేపొద్దు మనందరినీ వెనక్కి పంపించే కార్యకర్తలు అందరూ ముందుకు వస్తారన్నారు. అంచేత ఈ కార్యకర్తలందరూ కూడా బాబాచే సెలెక్ట్ చేయబడే వాళ్ళు. ఇటువంటి అదృష్టం మనందరికీ లభించింది. ముఖ్యంగా మన కేంద్రంలో కూడా అందరూ యూనిటీగా చాలా చక్కగా బ్రహ్మాండ కార్యక్రమాల్లో పాల్గొంటూ ప్రేమ వాతావరణంలో పూర్వం చిరాకు పడడం, అలా వాడు అడిగాడడం, వీడు నా పాట ఇవ్వలేదనడం, లేకపోతే వాడు ఆయన మాట్లాడించాడు కాదనడం, అటువంటి అలాంటి ఇప్పుడు అవన్నీ పోయాయి. ఎవరు పాడమంటే వాళ్ళే పాడతారు, ఎంత మాట్లాడైనా వద్దంటే ఆగిపోతాడు. అదేనమాట బాబా కోరుకున్నది. విధేయత అన్నిటికన్నా ప్రధానమైన విధేయత. బాబా ఆ విధేయతకి ఎంతో ప్రయారిటీ ఇచ్చాడు. అసలు మండలి మెంబర్లో కూడా చెప్పాలంటే చిన్న ఇన్సిడెంట్, పీలమ్మాయన ఉండేదండి. ఆవిడ బాబా అంటే విపరీతమైన ప్రేమ.
ఆవిడకి ప్రేమ ఇంత అంత కాదు, బాబా కోసం తగ్గించిపోయేది. ఒకసారి పాపం ప్రయాణంలో బాబా థర్డ్ క్లాస్ కూర్చోడానికి సరైన సీట్ ఉండేది కాదు, బెంచి మీద కూర్చొని వారు. అలా రోజుల తరబడి ప్రయాణాలు జరుగుతుండేవి. ఆగ్రా వెళ్తుంటే అది కావాలని బాబా కోసం ఆవిడ ఏం చేసింది, కొత్తగా కుర్చీ తయారు చేసింది. చాలా మంచి కుర్చీ, బాబా కూర్చోడానికి ఆ బెంచీ మీద కూర్చోలేకపోతున్నారు, ట్రైన్లో కూర్చోవాలి, 2 రోజులు జర్నీ అని చెప్పి ఆ కుర్చీ తయారు చేసి చక్కగా కుర్చీ పట్టుకొచ్చింది. ఆవిడ తాపత్రం అంటే బాబా కింద కూర్చునిపోతారు, అక్కడ కూర్చోలేరు, ఇబ్బంది పడతారని. అయితే కుర్చీ తీసుకొచ్చింది, బాబా అందరు కూర్చొని సమావేశం ట్రైన్ వెళ్తుంది. ఆ ట్రైన్లో చూసి బాబా దగ్గరకు వచ్చి, బాబా ఈ కుర్చీ నువ్వు బెంచీ మీద కూర్చున్నావు బాగోలేదు, ఈ కుర్చీలో కూర్చో బాబా అని రిక్వెస్ట్ చేసింది. బాబా ఏమంటారంటే నువ్వు కూర్చో అంటారు. దాంతో ఆవిడకి చూడండి విద్య, నువ్వు కూర్చో అంటే, బాబా అది నేను నీకోసం ప్రత్యేకంగా చేయించాను, నువ్వు బెంచీ మీద కూర్చుంటే చూడలేకపోతున్నావు, మాకు బాగా ఉంది, నువ్వు దయచేసి ఈ కుర్చీలో నీకోసం తీసుకొచ్చాను బాబా అంటాను. లేదు నువ్వు కూర్చో అన్నాను. ఆవిడ, బాబా నువ్వు అక్కడ బెంచీ మీద కూర్చుంటే నేను కుర్చీలో కూర్చోవడం ఎంతవరకు సవ్వదు, నువ్వు ఆలోచించు బాబా, నేను అలా కూర్చోవడం నాకు ఎంత సిగ్గేస్తుంది, నేను అలా కూర్చోవన్నాను. నేను చెప్పాను. అప్పుడు బాబా కోపం వచ్చేసింది. కోపం వచ్చి విధేయత, మన ఏంటంటే విధేయత, ఏం చెప్తే అది మన పూజ తప్పకుండా ఆచరించాలనేటువంటి విధేయత. ఆ విధేయత కోసం బాబా ఏం చేస్తారు, నేను ముఖ్యమా, నీకు సిగ్గుపడటం ముఖ్యమా, నా మాట కన్నా నీకు ఇది ఇంపార్టెంటా, అది ఇంపార్టెంట్ అనేసరికి అప్పుడు ఆవిడ ఎంత చెప్పినా బాబా నా వల్ల అది నేను ఎదురుకుండా నేను కూర్చోడు నా తరమా అని గొప్ప కారణం పెట్టి, అయినా బాబా ఒప్పుకోలేదు. బాబా ఇంకా మాట్లాడుతుంది, బాబా నువ్వే కూర్చోడు కష్టాలని బాబా కోపం వచ్చింది. ఆ కుర్చీ తీసి ట్రైన్లో బయటకు తీసేస్తారా, ఆ కుర్చీ బయటకు తీసేసరికి పాపం వాడు ఏం చేస్తుంది, ఎంతో జాగ్రత్తగా బాబా కోసం మనం కుర్చీ అది బయటికి తీసేయడంతో ఒక్కసారి ఇదైపోయి ఆవిడ పాపం అలాగా బాబా గొప్ప కోపం వచ్చేస్తుంది. మాట్లాడే మనిషి ఆవిడకి గొప్ప బాధ వేస్తుంది. ట్రైన్ జర్నీ ఇంకా 1 రోజులా ఉంది. దానికి ఒక కొడుకు ఉన్నాడు. అది చిన్న సమయంలో ఆ కొడుకు ఏడవ మొదలెట్టాడు. ఆ ఏడుస్తుంది బాబా మరొకటి బాబా వచ్చి ఊరుకోమన్నాను అంటాడు. చిన్నపిల్ల అలా ఊరుకుంటున్నాడు, అటు 6-7 అలా ఏడుస్తూనే ఉన్నాడు. బాబా నోరు మూసుకొని ఊరుకోమని లేకపోతే బయటకు వెళ్ళుకున్నాను అన్నాడు. బాబా అప్పుడు ఏం చేస్తారు, ఆ పిల్లల్ని తీసుకొని బాత్రూంలోకి వెళ్ళిపోయారు, ఉండిపోతుంది. బాత్రూమ్ తలుపు వేసుకుంటే గోడ శబ్దం రాకూడదు కదా, అలాగే బాత్రూంలో ఉండిపోతుంది. అలాగే రోజుల్లో బాగా ఉంటుంది. ఒక రోజు కంటిన్యూ జర్నీ అంతసేపు బయటకు వస్తే ఏడుస్తున్నాడు, లోపల ఉంటే ఊరుకుంటున్నాడు. అలాంటి పరిస్థితులు వస్తాయి. అంతే అక్కడ ఏంటంటే విధేయతకి ఎంత ప్రాధాన్యత ఇస్తారో చూడండి. బాబాకి మనం ఏం చెప్తే అది తప్ప ఒప్ప, నా పాదాలకు నమస్కరించంటే మనమే బాబా పాదాలకు నమస్కరించడం, అలా చేయకపోతే ఒప్పుకోరు, నాకు నమ్మకం కొట్టి అంటారు, పట్టకపోతే వీల్లేదు. బాబాకి అక్కడ విధేయత ఏంటి, నేను చెప్పింది కూర్చో తప్పకుండా ఆచరిస్తాను. నేను ఆ విధంగా మనందరూ కూడా క్రమశిక్షణతో మనం ఏం చెప్పినా బాబా చెప్పిందే, బాబా వర్కింది అంటే కలిసికట్టుగా అందరూ కలిసి ఒకళ్ళు ఏ పని చెప్పేసరికి ఆ పని చేయడానికి సిద్ధపడాలి. పూర్తి విశ్వాసంతో బాబా మీద ప్రేమతో పనిచేస్తే చాలా ఎంతో మనకి బాబా ప్రేమ ఉంటుంది. అవతార్ మెహర్ బాబా కీ జై. జై బాబా. అవతార్ మెహర్ బాబా కీ జై. అందరికీ జై బాబా. ఇప్పుడు అందరూ కూడా బాబా టెస్ట్ తీసుకోండి. బాబా ప్రసాదాన్ని కేక్ తీసుకొని అందరూ కూడా టీ బిస్కెట్ అరేంజ్ చేయబడింది. ఆ తర్వాత అందరూ మనం ఆ బాబా వారిని పల్లకి ఊరేగింపు చేపడతాం. మంచి అందరూ కూడా బాబా దర్శనం చేసుకొని బాబా ప్రసాదాన్ని తీసుకొని అందరూ ఊరేగింపు రెడీ అవ్వాల్సిందిగా కోరుతున్నాను. అవతార్ మెహర్ బాబా కీ జై. జై బాబా. దయచేసి ఎవరు మాట్లాడవద్దు, సెంటర్లో మౌనం పాటించండి, బయటికి వెళ్ళాక మాట్లాడుకోండి దయచేసి. బాబా ఉన్నారు ఇక్కడ. జై బాబా.
ఇవాళ అందరూ త్వరగా దర్శనం చేసుకొని టీ తాగి అయితే మనం బాబా వారి పలకి ఊరేగింపు చేపడదాం.